అన్నారు కాబట్టి చెప్తున్నాను నేను. రైట్. సో గౌతమ్ గారు ఇక్కడ మళ్ళీ ఎటు తిరిగి బీఆర్ఎస్కి ఈటెల రాజేందర్ గారికి లేదా బీజేపీకి లింక్ పెడుతున్నారు. ఇవాళ ఎంపీ చామల్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు. బీజేపీలో ఈటెలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వొద్దని ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి సూచన అందింది. బీజేపీ నాయకులతో కేసీఆర్కు సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్ ఎలా చెప్తే అలా బీజేపీ నడుస్తుంది. ఏం ఆడలేక మధ్యలో అన్నట్టు వాళ్లకు వాస్తవ పరిస్థితులు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఒక పార్టీని డిక్టేట్ చేసే పరిస్థితులలో మా పార్టీ ఉందా? మాకేం అవసరం? అదొక పార్టీ, బీజేపీ అనేది ఒక పార్టీ. ఆ పార్టీకి ఒక అధ్యక్షుడు ఉంటాడు, దానికి ఒక అవన్నీ ఉట్టి మాటలు. అట్లా నడిస్తే రాజకీయాలు నడిచే పరిస్థితి ఉంటుందా? ఒక పార్టీ చెప్పినట్టు ఇంకో పార్టీ చెప్తే దాంట్లో వీళ్ళని పెట్టండి వీళ్ళని పెట్టండి అంటే ఆ పార్టీకి ఎందుకు ఉంటుంది? ఇదే పార్టీలోకి వస్తారు కదా అందరూ. ఏ పార్టీలో ఉండాలనుకుంటే ఆ పార్టీలోకి పోయి ఉండాల్సిన అవసరం ఏముంది? అట్లా ఉండడానికి వీల్లేదు. అబద్ధాలు మాట్లాడడము, దాన్ని ప్రచారం చేసుకోవడము, లేకపోతే ఏం పాలు పోకుండా మాట్లాడడము. వాళ్ళకు ఏం చేయాలనో అర్థం కావట్లేదు మేడం. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం చేయాలనో అర్థం కావట్లేదు, ఎట్లా ఫేస్ చేయాలనో అర్థం కావట్లేదు. ఈరోజు టీవీల ముందు కూర్చొని లేకపోతే టీవీ ముందుకు పెట్టుకొని మైకులలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనం ఏదో తోపులైపోతాం, బాగా అయిపోతాం అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ వాళ్ళని ప్రజల దగ్గరికి వెళ్ళమనండి మేడం. ఇప్పుడున్న పరిస్థితులలో నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏం ఎలక్షన్స్ లేవు కదా, ఎవరికి లేవు కదా, మాకు లేవు, వాళ్ళకి లేవు కదా. ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళమనండి. అసలు ప్రజల ప్రతిస్పందన ఏందో తెలుస్తుంది వాళ్ళకి. హైడ్రా 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 మా దగ్గర మంచిగా కూర్చున్నారు, పాలాభిషేకం చేస్తున్నారు అంటే నువ్వు పెద్దవాళ్ళని కొడితే అందరూ సంతోషిస్తారు నాయన. నువ్వు పేదవాళ్ళని కొట్టినావు కాబట్టే సమస్య వచ్చింది. నిన్నగాక మొన్న ఎవరో వాటర్ మాఫియా అని చెప్పేశానంటే అటువంటి మాఫియాల్ని కొడితే ఎవరైనా సంతోషిస్తారు. కానీ పేదల ఇండ్లు దిక్కు దివాణం లేకుండా అక్కడ ఏదో ఒక గుడిసేసుకొని కూర్చుంటే వాళ్ళని ఎల్లగొట్టినవని కదా, వాళ్ళ జీవితాల్ని సర్వనాశనం చేసినవని కదా, వాళ్ళ జీవితాల్ని ధ్వంసం చేసినవని కదా. సమస్య వచ్చిందే అక్కడ కదా, మేము కాదు కదా. మేము మాట్లాడిన దానికంటే ఇప్పుడు హైకోర్టే చాలా తీవ్రంగా మాట్లాడింది కదా. నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తే మేము రద్దు చేసి పడేస్తామని చెప్పేసి అన్నది కదా. నువ్వు ఆ రకంగా చేస్తే రద్దు చేసేస్తామని చెప్పేసి మాట్లాడింది హైకోర్టు కాదు. ఎవరి మీద మీరు బట్టగాల్చి మీద వేస్తారు? ఏ రకంగా మీరు దాన్ని సమర్థించుకుంటారు? ఏ విషయాన్నైనా సమర్థించుకోవటానికి కూడా అంటే సిగ్గుపడటం కానీ బిడియపడడం కానీ ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర కనపడట్లేదు, ప్రభుత్వం దగ్గర కనపడట్లేదు, కార్యకర్తల నాయకుల దగ్గర కూడా కనపడట్లేదు. అందాల పోటీలు ఈరోజు పెట్టడం వలన చాలా బ్రహ్మాండంగా వెలిగిపోతుంది, లేకపోతే ఇట్లా అవుతుంది, ఈరోజు టీవీలలో చూపిస్తున్నారు, అట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు అంటే నువ్వు అందాల పోటీలు పెట్టుకొని ఆయన నువ్వు పెట్టుకుంటే చాలా సంతోషము. అదే సందర్భంలో నీ రాష్ట్రంలో ప్రజల గోస పట్టించుకో అంటున్నాం. ప్రజల గోస మీద నువ్వు రివ్యూ చేయని అంటున్నాం. నీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదు, నన్ను కోసుకొని తిన్నా మీకేం పెట్టలేను అని చెప్పేసి మాట్లాడినావు చూడు వేదిక మీద. ఆ పరిస్థితిని చక్కదిద్దడం కోసం ఒక రివ్యూ పెట్టు. ప్రజా సమస్యల మీద నువ్వు స్పందించకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు అక్కడ మాట్లాడి నేను ఇది మాత్రం అందాల పోటీలు మాత్రం అందంగా చూపిస్తానని చెప్పేసానంటే ఏమన్నట్టు? నువ్వు అందాల పోటీ ఇప్పుడు దేశమంతా పైన పటారం లోన లొటారం లాగా నువ్వు పైన పటారం చేసి అందరితో చూపించుకొని లోపలంతా నీకు లొటారం ఉంటే ఎట్లా అంటే ఆర్థిక పరిస్థితి బయటవాడు నీ ఇన్వెస్ట్మెంట్ చూడరు. సరే నేను సార్ చెప్తాడు అసలు ఎట్లా ఉంటుంది, ఎట్లా వస్తారు ఇన్వెస్టర్స్ ఏంటి అనేది కూడా ఇప్పుడు కనీసం కూడా ఆలోచించడానికి, అదేవిధంగా దానికి చెప్పటానికి, అంటే ఈ రకంగానే చెప్పుకొని మనం సమర్థించుకోవాలనుకునేదానికి ఏదైనా సంబంధం ఉందా? సంబంధం లేని విషయాల్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుకుంటే ఇవాంక ట్రంప్ అందాల పోటీల మీద వచ్చిందా? బిజినెస్ మీద వచ్చిండ్రు. అదొక బిజినెస్ ఈవెంట్. బిజినెస్ ఈవెంట్కి వచ్చిన ఆమెను పట్టుకొని అందాల పోటీలకు అంటే మ్యాచ్ చేయడము ఎట్లా కరెక్ట్ అవుతుంది? అదేవిధంగా ఈరోజు రియల్ ఎస్టేట్ మీద మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ అంటే పనికి రాదని చెప్పేసి లేదా బీహార్ అయిపోతుందని చెప్పేసి ఇంకోటి అయిపోతుందని చెప్పేసి అని అనుకుంటే అంటే బీహార్ వాళ్ళు ఒక్కళ్ళే చేస్తున్నారు రియల్ ఎస్టేట్. ఇక్కడ మన వాళ్ళు ఎవరు లేరా? ఆంధ్ర నుంచి లేరా? కర్ణాటక నుంచి లేరా? బెంగళూరు నుంచి లేదా ఇప్పుడు వీళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో వేరే రాష్ట్రాల నుంచి వీళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఏదైతే రియల్ ఎస్టేట్ ఉందో అక్కడ వేరే రాష్ట్రాల నుంచి పెట్టుబడులు పెడుతున్న వాళ్ళు లేరా? అప్పుడు ఆ రాష్ట్రాలు వేరే రాష్ట్రాలుగా మారిపోతాయా? అంటే మీరు డిఫెండ్ చేయడానికి అంటే ఏదాన్ని ఎంచుకుంటున్నారు? ఏ రకంగా మీరు డిఫెండ్ చేయదలుచుకున్నారు? ప్రజలకు ఈ రకమైన సమాధానం ఇస్తే అది కరెక్ట్ అవుతుందా?
అరే రియల్ ఎస్టేట్ లేక ప్రజలంతా మొత్తుకుంటుంటే దాని మీద ఆధారపడ్డ అనేక రంగాలన్నీ కూడా కూదేలవుతున్న పరిస్థితి, కొనుగోలు శక్తి పడిపోతున్న పరిస్థితి, జిఎస్టీ అంటే మనిషిలో ద్రవ్యచనామని ఉన్నప్పుడు అన్ని రంగాలు బాగున్నప్పుడు మన జిఎస్టీ లెవెల్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది, ఆదాయం కూడా పెరగడానికి ఉంటుంది, అంతా సవ్యంగా జరగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఒకవైపు అంతా నిపుణులంతా మాట్లాడుకుంటుంటే లేదు ఇక్కడ బీహార్ అయిపోతుంది కాబట్టి రియల్ ఎస్టేట్ పండబెట్టినామంటే అసలు ఇవి దాన్ని ఎట్లా మాట్లాడాలన్నా కూడా నాకు అర్థం కావట్లేదు మేడం. అంటే సమర్థవంతమైన ప్రభుత్వము, ఆ ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు ఇగో ఈ సమస్య వచ్చింది, ఇగో ఈ సమస్య కారణంగా ఇగో ఇట్లా నడుస్తుంది, ఇగో దీన్ని సరిదిద్దడం కోసం మేము ఈ విధమైన చర్యలు తీసుకున్నాము అని చెప్పొచ్చు. ఆ విధంగా ప్రజల్ని కన్విన్స్ చేసుకోవడానికి లేదా ప్రజల్ని తమ వైపు తిప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ బీహార్ అయిపోతుంది కాబట్టి రియల్ ఎస్టేట్ని బండబెట్టినాం అంటే ఇది ఎవరైనా నోటితో నవ్వేదేనా? అసలు ఎవరైనా దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఏ రకంగా మీరు మాట్లాడతారు? ఏ విధంగా దీన్ని ప్రజల్లోకి తీసుకుపోతారు? మీరు ఒక్క మాట మీద నిలబడ్డరా? ఒక్క మాట అన్న ఏ మాట మీద నిలబడి ఉంటే మాట్లాడుకోవచ్చు. ఏ మాట మాట్లాడితే బీఆర్ఎస్ గతంలో ఏం చేసింది, అట్లా చేసింది, అయ్యా బాబు మా పరిపాలన మీద ఎంతో కొంత అసంతృప్తి ఉంది కాబట్టి ఈరోజు మీకు అధికారం వచ్చింది, ఇంకా ఎందుకు దాని మీద మీకెందుకు ఏడుపు, ఇంకా ఏం చేసుకుంటారు దానికి? ఇప్పుడు ఒక పార్టీ మీద లేదా ఒక ప్రభుత్వం మీద ఎలిగేషన్ చేసినప్పుడే ఇంకో ఆల్టర్నేట్ పార్టీ మీద ప్రజలు ఆలోచిస్తారు. అది చేసేసిండ్రు, అయిపోయింది. అది చేసేసిండ్రు, మీకు అధికారం ఇచ్చిండ్రు, అయిపోయింది. ఇంకా కొత్తగా మీరు మాట్లాడితే మీకు వచ్చే దీనివల్ల ఇదంతా మాట్లాడారు కదా, మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? మీ బెనిఫిట్ కావాలనంటే మీరు అమలు చేస్తున్న పథకాలేంటి, ప్రజలకు అందుతున్న పథకాలేంటి, అవి సవ్యంగా అందుతున్నాయా లేవా అనేది చెక్ చేసుకోవటం ఏంటి, ఇవన్నీ ఉండాలి. సరే ఇచ్చుకోవటం పుచ్చుకోవటము లంచాలు అని చెప్పేసి అని అనుకుంటే ఇది సర్వసాధారణంగా జరుగుతుంది. నేను రీసెంట్గా ఒక మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళాను మేడం. ఆ మేనేజ్మెంటే ఆ రోజు మేము నయా పైసా ఇవ్వకుండా, నేను ఇది అబద్ధం చెప్పట్లేదు, తనే స్వయంగా జనరల్గా మాట్లాడుతున్న సందర్భంలో తీసిన సందర్భము, ఒక్క పైసా తీసుకోకుండా గత ప్రభుత్వంలో పనులు జరిగితే ఈరోజు ఒక ఫైల్ ముందుకు వెళ్ళాలంటే ₹1,00,000 పెట్టాలని చెప్పేసి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. సరే పెట్టిన పని అవుతుంది అంటే అది కూడా నమ్మకం లేని పరిస్థితి అని చెప్పేసి చెప్తున్నారు. సరే అయినా మీరు దాన్ని అంగీకరించకపోతే అంగీకరించకపోండి. దీన్ని చివరికి ఏమవుతుంది అని అంటే దాని రిజల్ట్స్ దానికి ఉంటాయి. మీరు ఆ రిజల్ట్స్ని అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉన్నట్టున్నారు, మానసికంగా సిద్ధంగా చేసుకోండి. మీరు ఏదైతే గతంలో 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటామని చెప్పేసి ఏదైతే మాట్లాడుకున్నారో అట్లా మాట్లాడుకునే దాన్ని నిజం చేయాలనుకుంటే ప్రజల పక్షాన ఉండాలి, రైతుల పక్షాన ఉండాలి, కార్మికుల పక్షాన ఉండాలి, మహిళల పక్షాన ఉండాలి, మీరు ఇచ్చిన హామీల పక్షాన ఉండాలి, మీరు హామీలను అమలు చేసే దాంట్లో ముందు ఉండాలి, నీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే దాంట్లో ముందు ఉండాలి, ఈ ఆర్థిక పరిస్థితిని ఒక కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసే దాంట్లో ఉండాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి నేను బీఆర్ఎస్ మీద రాయేస్తా, లేకపోతే కేటీఆర్ గారి మీద రాయేస్తా, లేకపోతే ఇంకో ఏం ఉపయోగం? నీకు వచ్చే అదనపు లాభం ఏంది? నీకేమన్నా అదనపు లాభం ఏదన్నా ఉంటే మాట్లాడు. ఈ పద్ధతులన్నీ మర్చిపోవాలి. ప్రభుత్వాన్ని నడిపే పనిలో ఉండండి. ప్రభుత్వాన్ని నడిపే పనిలో ఉండకుండా మీరన్నీ ఈ టైప్లో మాట్లాడుకుంటూ పోతే మీకే నష్టం జరుగుతుంది. నష్టం ఆల్రెడీ జరిగింది, ప్రజలు డిసైడ్ చేస్తారు రేపు రాబోయే రోజులలో. వీళ్ళకి ఇప్పటికి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి దమ్ము ధైర్యము ఏ మాత్రం కూడా ఇంత కించిత్ కూడా లేదు. ఎందుకు అనంటే ఇదే కారణం, ప్రజలు ఎక్కడ వ్యతిరేకత బయటపడుతుంది కదా, ఆ బయటపడుతుంది అనే భయంతోనే పెట్టట్లేదు, ఇంకా వేరే కారణాలు ఏం లేవు. పశుపతి గారు, సో ఫైనల్గా మీరు చెప్పండి, ఎవరు మాట్లాడినా కూడా కొంత ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాం అనేది ఎక్కువగా వినిపిస్తుంది. అధికారం కోల్పోయామన్న ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, అప్పుల్లో కూరుకుపోయాము, ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియని ఫ్రస్ట్రేషన్లో అధికార పార్టీ మాట్లాడుతుందని, అధ్యక్ష పదవి రావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు అని బీజేపీ నాయకులు మాట్లాడతారు. ఇలా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కోసం ఒక గీత దాటి ఇలాంటి పదాలు వాడటము సరే వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి. తర్వాత నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు ఏం సందేశం ఇస్తున్నారు, ఎలాంటి పాలిటిక్స్ని అందిస్తున్నారు అనేది వాళ్ళకే తెలియాలి. దాంతోపాటు ఏదైతే ఇందాక కార్తిక్ గారు కొన్ని విషయాలు చెప్పారు, అంటే రాష్ట్రానికి పెట్టుబడి రావాలంటే ముఖ్యంగా ఆ రాష్ట్ర